గుడ్ మార్నింగ్, నేను సంయుక్త. వెల్కమ్ టు ఐ కెఫే. రోజు పొద్దున్నే లేచామా, తిన్నామా, పడుకున్నట్టు ఉన్నామా అన్నట్టే లైఫ్ ఏముంటుందండి. మనిషి అన్న తర్వాత కూసంత కళాపోషణ ఉండాలి కదా. ఆ కళాపోషణ మనకు రావాలి అంటే ఫస్ట్ మనం క్రియేటివ్గా ఆలోచించడం మొదలెట్టాలి. ఏదో అందరిలాగా మామూలుగా ఆలోచిస్తే లైఫ్ మామూలుగా వెళ్ళిపోతుంది. అదే క్రియేటివ్గా ఆలోచిస్తే మనం పక్కన వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్నామని ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. సో ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది ఎలా వస్తుంది? క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళకి మామూలు వాళ్ళకి ఎలాంటి తేడాలు ఉన్నాయి, మీలో కూడా క్రియేటివిటీ పెరగాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో మీరు కూడా మాతో పాటు మాట్లాడాలనుకుంటే మా నెంబర్స్ తెలుసు కదా, కీప్ కాలింగ్. స్టూడియోలో మనతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అలాగే మాస్టర్ మోటివేటర్ ప్రొఫెసర్ కె నాగయ్య గారు ఉన్నారు. అలాగే మీరు బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా. మీరు ఇన్ని ఫీల్డ్స్లో ఇలా ఉన్నారంటే మీలో క్రియేటివ్నెస్ చాలా ఎక్కువ ఉందని అనుకోవాలి. సో ఈ క్రియేటివ్ థింకింగ్కి అసలు డెఫినేషన్ ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇది క్రియేటివ్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, బట్ మనము ఐడెంటిఫై చేయాలి. క్రియేటివిటీ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ సంథింగ్ న్యూ, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ, ఫర్ ద సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి. ఆ క్రియేటివ్గా ఆలోచించాలంటే బీయింగ్ అన్రీజనబుల్, మనకు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్, ఏమి కండిషన్స్ లేకుండా కొత్తగా ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది అలా థింక్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ దే కెన్ బికమ్ సక్సెస్ఫుల్. సో అంటే ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది మన క్రియేటివ్ థింకింగ్? క్రియేటివ్ థింకింగ్ అనేది ఇది 2 రకాలు, 3 రకాలు, 10 రకాలు అని కాదు, చాలా రకరకాలుగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎగ్జామ్స్లో ఎలా క్రియేటివ్ థింక్ చేయాలనుకుంటారు. ఒక మంచి ట్రైనర్ ఉన్నారనుకోండి, నేను ట్రైనింగ్ హౌ కెన్ ఐ బెస్ట్ గివ్ మై ఎఫర్ట్స్ టు ద ట్రైనింగ్ స్టూడెంట్స్. అట్లా రకరకాలుగా ఉంటుంది. ఇది ఓన్లీ ఒకే రకంగా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది అని చెప్పలేము. ఆల్ ఏరియాస్ లైఫ్ దే కెన్ డూ క్రియేటివిటీ అండ్ మిరాకిల్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం క్రియేటివ్ థింకింగ్, క్రియేటివిటీ 2 ఉన్నాయి. సో ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? Creativity is something different. It has not happened so far. Okay. Right. Creativity thinking, already the people, they are doing the same work. In a different but the manner. creative thinking people, they will do the same work in a different way. Okay. So ఈ క్రియేషన్ లో క్రియేటివిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది? Creation లో creativity కి almost we can say that 100%. You can observe any successful person, there's a 100% creativity is there. Each and every moment, if you observe in our life, okay, we can get it. సో ఒక మనిషికి క్రియేటివిటీ అనేది ఎలా వస్తుందంటే బై బర్త్ వస్తుందా, నేర్చుకోవడం వల్ల వస్తుందా? Creativity, something, it comes from experience and environment with education. Okay. But we can learn. Without that also, we can learn. Okay. We can develop creative thinking. ఓకే, అలాగే మనం ఫ్యామిలీలో చూస్తూ ఉంటాం ఎన్వైరన్మెంట్, చిన్నపిల్లలు ఉంటారు. కొంతమంది చిన్నపిల్లల్లోనే క్రియేటివ్ థింకింగ్ అనేది ఉంటుంది, కానీ దాన్ని సప్రెస్ చేయడం వల్ల వాళ్ళు అది బయటికి తీసుకురాలేకపోతారు. సో పిల్లల్లో క్రియేటివ్ థింకింగ్ బయటికి తీసుకురావడానికి ఏం చేయాలి పేరెంట్స్ అనేది? పిల్లల్లో క్రియేటివిటీ పెరగాలంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. మీరు ఇలా చేయొద్దు, అలా చేయాలి అని అనొద్దు. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ ఓపెన్, దే డోంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్, దే డోంట్ హ్యావ్ ఎనీ కన్స్ట్రైంట్స్. సో వాళ్ళు ఏం చేయాలనుకున్నా వితౌట్ ఫియర్తో. ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆయనకు పులి అంటే తెలియదు, డైరెక్ట్ పులితో వెళ్ళి ఆడుకుంటాడు. హీ వాంట్ టు టేక్ ఎ కిస్ ఆల్సో, బట్ దెర్ ఇస్ నో ఫియర్ ఎట్ ఆల్. కమింగ్ టు ద యంగర్ అండ్ పీపుల్, they will have some sort of fear. It comes from the experience and environment and through whatever the past experience. సో ఒక మామూలు మనిషికి క్రియేటివ్గా ఆలోచించే మనిషికి తేడా ఎక్కడ ఉంటుంది? మామూలుగా ఆలోచించే మనిషికి, క్రియేటివ్గా ఆలోచించే మనిషికి we can observe easily their attitude is different, their actions is different, their appearance is different, how they are speaking, how they are walking, how they are mingle with the people, each and every area we can find the difference. ఓకే, మన ఫస్ట్ కాలర్ డాక్టర్ అంకమ్మ గారు లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి అంకమ్మ గారు, చెప్పండి. నాగయ్య గారు నమస్కారం అండి. నమస్కారం సార్. పిల్లల్లో క్రియేటివిటీ అనేది ఓకే, వాళ్ళ పాఠాల్లో చదువుకునే దాంట్లో వస్తుంది కదా. ఓకే, దాన్ని ఈ లెసన్స్ నుంచి వాళ్ళు ఎట్లా డెవలప్ చేసుకోవాలి? లెసన్స్ నుంచి ఎలా డెవలప్ చేసుకోవాలంటే వాళ్ళకి
there are so many listening techniques, because when they are in the class, they have to listen with focusing all senses. Okay. All senses. Okay. That if they are present fully, physically, mentally, then automatically they will get. Because what is happening, whatever you want, you have to focus. Okay. Whatever you want, if you focus, then automatically there is స్పెషల్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయండి? yes. స్పెషల్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయండి? Special skills are there. Ah. There are so many techniques. Just I can say one technique. Okay. Every day morning, if they wake up and they have to go in front of the mirror and they say that I love myself. ఓకే. Because then this one technique, it helps internally. There are so many chemical reactions. It comes up with a creativity. ఓకే. 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 And everybody says that you know that I love you, some other person. I love myself. I am the number one person in this world. Everybody has to believe that. Not only children, anybody. ఓకే, సో అలా మనం ప్రేమించుకోవడం మొదలెడితే ఆటోమేటిక్గా పక్కన వాళ్ళని ప్రేమిస్తాం, థింకింగ్ అనేది మారుతుందండి. At the same time, I am going to meet each and every individual. They are the extraordinary persons. ఓకే, మనం దీని గురించి మరింత మాట్లాడుకునే ముందు ఐకేఫీలో ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. హేవర్డ్స్ 5000 సోడా సమర్పించు దృఢ సంకల్పానికి నిదర్శనం. జీవితం ఎన్నడూ పూలపాన్పు కాదు. స్థితిగతులు మారినా, బంధానుబంధాలు వీడినా, దృఢ నిశ్చయం కోల్పోకపోతే ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. ఎందుకంటే గమ్యం ఎంత దూరమైనా దృఢ సంకల్పం గొప్పదైతే వేసే ప్రతి అడుగు గమ్యానికి దగ్గర చేస్తుంది. అందించిన వారు హేవర్డ్స్ 5000 సోడా. హేవర్డ్స్ ఉంటే దృఢ సంకల్పం. క్లచ్, యాక్సిలరేట్, చిన్న బ్రేక్ నొక్కుతుంటే నడిపేటప్పుడు ఓర్ నా చిన్న ట్రాఫిక్ లో యాక్సిలరేటర్ కన్నా బ్రేక్ ఎక్కువ నొక్కాలి. కరెక్ట్. కానీ సార్, ట్రాఫిక్ లో ఆగాగి నడిపిస్తే ఇంజిన్ వేడెక్కి క్లచ్ ఇంకా గేర్లపై ఒత్తిడి ఏర్పడుతుంది. కొత్త క్యాస్ట్రాల్ యాక్టివ్, దీనిలోని సింథటిక్ టెక్నాలజీ మీ బైక్ ఇస్తుంది సుపీరియర్ ఆల్ రౌండ్ రక్షణ. చిన్న రైడర్ అయిపోయాడు. కొత్త క్యాస్ట్రాల్ యాక్టివ్. ఐఐటి కోసం విద్యార్థుల అన్వేషణ, శ్రీ చైతన్యే గమ్యస్థానమని నిరూపణ. 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్తో పాటే సాధారణ విద్యార్థికి ర్యాంకు, మెరిట్ విద్యార్థిని టాపర్ గా నిలపడానికి రూపొందించబడి నిరూపించబడిన సూపర్ హిట్ ప్రోగ్రామ్. ఐఐటి కోసం ఐకాన్, ఏఐట్రిపుల్ కోసం నియాన్, మెడికల్ కోసం మెడికాన్. వివరాలకు అన్ని శ్రీ చైతన్య బ్రాంచ్లలో సంప్రదించండి. కొత్త హార్పిక్ మ్యాక్స్ కవరేజ్ ఫార్ములాతో సాధారణ క్లీనర్లు నీళ్లలా కారిపోతాయి, కానీ కాస్తంత హార్పిక్ టాయిలెట్ అంతటా వ్యాపించి ఇస్తుంది మాక్సిమం శుభ్రత మరియు క్రిములన్నింటినీ హతమారుస్తుంది. నిజంగానే మీరు చేపట్టండి హార్పిక్ ఛాలెంజ్. మ్యాక్స్ క్లీన్ ఉద్యమంలో చేరండి, హార్పిక్ ని వాడండి. నీకు చలి వేయటం లేదు, నీకు చలి వేయటం లేదు హరిప్రసాద్. ఇలాంటి టఫ్ రోల్ చేయడం కష్టంగా ఉండొచ్చు కదా. రోల్ టఫే, కానీ ఆనందం కలిగింది పర్ఫెక్ట్ గా రావటం. ఫస్ట్ టైం. హరిప్రసాద్, ఈ మరకని నేను ఎప్పటికీ పోగొట్టలేను. బ్రహ్మాండంగా పోగొట్టగలవు, అది ఫస్ట్ టైం లోనే. యు ఆర్ గోయింగ్ టు లవ్ దిస్. ఇదిగో కొత్త వానిష్ ఎక్స్పర్ట్ స్టెయిన్ రిమూవర్. ఒక్క స్కోప్ చాలు. దీంట్లో ఉంది 10 రెట్లు ఎక్కువ ఆక్సిజన్. అది జిడ్డు మరకల్ని పోగొడుతుంది ఫస్ట్ టైం లోనే. మరక టఫే, కానీ నువ్వు వానిష్ తో సాధించావు ఫస్ట్ టైం లోనే. న్యూ వానిష్, ట్రస్ట్ పింక్, ఫర్గెట్ స్టెయిన్స్. క్లచ్, యాక్సిలరేట్, చిన్న బ్రేక్ నొక్కుతుంటే నడిపేటప్పుడు ఓర్ నా చిన్న ట్రాఫిక్ లో యాక్సిలరేటర్ కన్నా బ్రేక్ ఎక్కువ నొక్కాలి. కరెక్ట్. కానీ సార్, ట్రాఫిక్ లో ఆగాగి నడిపిస్తే ఇంజిన్ వేడెక్కి క్లచ్ ఇంకా గేర్లపై ఒత్తిడి ఏర్పడుతుంది. కొత్త క్యాస్ట్రాల్ యాక్టివ్, దీనిలోని సింథటిక్ టెక్నాలజీ మీ బైక్ ఇస్తుంది సుపీరియర్ ఆల్ రౌండ్ రక్షణ. చిన్న రైడర్ అయిపోయాడు. కొత్త క్యాస్ట్రాల్ యాక్టివ్. వెల్కమ్ బ్యాక్. క్రియేటివ్ థింకింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ నాగయ్య గారు, చాలా మందికి డౌట్ ఉంటుంది, క్రియేటివ్గా ఆలోచించడం వల్ల ఏమైనా లాభాలు ఉంటాయా అసలు అని. సో ఎంతవరకు మనం లాభం పొందగలుగుతాం క్రియేటివ్గా ఆలోచించడం వల్ల? క్రియేటివ్గా ఆలోచించడం వల్ల మనము 100% లాభం పొందగలుగుతాము. ఎలా అంటే, క్రియేటివ్గా ఆలోచించడం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అండ్ యూ విల్ గెట్ రికగ్నేషన్ ఆల్సో. రికగ్నేషన్ అండ్ మీకు గౌరవం దొరుకుతుంది. అండ్ మీకు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ అందరినీ ఇన్స్పైర్ చేయగలుగుతారు, అందరినీ మోటివేట్ చేస్తారు, అందరితో మింగిల్ అవుతుంటారు.
ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు వాటిని సాల్వ్ చేసే విధంగా ఆలోచిస్తుంటారు. సో మనం క్రియేటివ్గా ఆలోచించాలంటే ఏం చేయాలి? క్రియేటివ్గా ఆలోచించాలంటే ఫస్ట్ మీరు వాట్ డూ యూ వాంట్ రియల్లీ, మీకు అసలు ఏం కావాలి అన్నదానిపైన ఫోకస్ చేయాలి. అన్నదానిపైన ఫోకస్ చేసి దానికి యాక్షన్స్, ప్లాన్, డూ, చెక్, యాక్ట్. ఫస్ట్ మనకు ఏం కావాలి, ఎలా చేయాలి, దాన్ని నేను ఎలా చేయబోతున్నాను ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఎలా చేస్తున్నాను స్ట్రాటజీస్, అక్కడ ఎలా చేస్తున్నాను అది ప్లాన్, డూ, చెక్ వెదర్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ అకార్డింగ్ టు మై ప్లాన్ ఆర్ నాట్. నేను ఎలా ప్లాన్ చేశానో అలా చేస్తున్నానా లేదా, ఇంకా ఎలా మెరుగ్గా చేయగలను, దట్ ఈస్ వేర్ క్రియేటివిటీ స్టార్ట్స్. ఓకే, ఇంకా ఎలా చేయగలను, మళ్ళీ ఏలన్నా మనకు కొత్త మోడిఫికేషన్స్ వస్తే మళ్ళీ ప్లాన్ చేసి ఇట్ ఈస్ ద కంటిన్యూస్ సైకిల్. ప్లాన్, డూ, చెక్, యాక్ట్, ప్లాన్, డూ, చెక్, యాక్ట్ త్రూ అవుట్ ద లైఫ్. ఇట్ ఈస్ ద క్రియేషన్ ఈజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపన్. ఓకే, మన నెక్స్ట్ కాలర్ మురళీధర్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో మురళీ గారు, గుడ్ మార్నింగ్ అండి. మేడం నమస్తే అమ్మా. చెప్పండి. గుడ్ మార్నింగ్ మురళి గారు, చెప్పండి. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందమ్మా. దీన్ని చాలా ఫోన్లు చేస్తలేమని చెప్పి మీరు ఆగొద్దు, దీన్ని మాత్రం ఇలాగే కంటిన్యూ చేస్తుండాలి. మాకు లైన్ దొరుకుతలేదు చాలా రోజుల నుంచి. తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ మీ కాంప్లిమెంట్కి. అలాగే మీరు ఫోన్ చేస్తే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి ఫోన్ చేస్తూ ఉండండి. చెప్పండి, ఏమైనా అడగాలనుకుంటున్నారా? మేము ఫోన్ చేయడానికి ఏం లేదు, కానీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము ఫోన్ చేస్తలేం మధ్యలో. నాన్ స్టాప్ గా చేస్తుండాలి. దీనికి మాత్రం క్లయింట్స్ చాలా మంది ఉన్నారమ్మా, విపరీతంగా ఉన్నారు. మీరు మాత్రం ఒక రోజు ఎక్కడన్నా హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద మీరు గెట్ టుగెదర్ పెడితే మాత్రం దీనికి విపరీతమైన పబ్లిక్ వస్తుంది మేడం. మీకు కావాలంటే దాని స్ట్రెంత్ మీరు అక్కడ చూసుకోవచ్చు. తప్పకుండానండి, మంచి ఐడియా ఇచ్చారు. యాక్చువల్లీ మాకు ఎంత బ్యాకప్ ఉందో తెలుసుకోవడానికి తప్పకుండా అది కూడా ప్లాన్ చేస్తాం. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా నాగయ్య గారిని? నాకు ఏమి కంప్లైంట్ లేదమ్మా. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా 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 బాగుంది. ఈ ప్రోగ్రామ్ మాత్రము మీరు చేసే ఈ యాగంకు మా టీం వర్క్ అంతా, మా టీం వాళ్ళకంతా చాలా చాలా ధన్యవాదాలు మేడం. యా, ఎగ్జాక్ట్లీ, అందరి తరఫు నుంచి మా టీం వాళ్ళకి ముందు థ్యాంక్స్ చెప్పాలి. మీరు నాగయ్య గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పండి, మీరు క్రియేటివ్ గా దీని సిడీస్ గిట దొరుకుతాయి అంటే గిట. ఓకే, దీన్ని బట్టి అర్థమైంది అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. మా ప్రోగ్రామ్ బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయండి ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సార్ ఇస్ థింకింగ్ క్రియేటివిటీ, దట్ ఇస్ వేర్ ద క్రియేటివిటీ స్టార్ట్స్. క్రియేటివ్ గా ఆలోచించి మాకు చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో రామ్మోహన్ రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే మేడం, చెప్పండి. నేను మ్యాథమెటిక్స్ టీచర్ని మేడం. ఓకే, అయితే మ్యాథమెటిక్స్ లో డిఫరెంట్ గా క్రియేటివిటీగా థింకింగ్ చేయడం ఎలాగా అవును ఒకటి, అండ్ పిల్లలకు చెప్పేటప్పుడు క్రియేటివిటీ ఇంక్లూడ్ చేస్తూ పిల్లలకి ఎలా చెప్పాలి, దాని మీద ఏమన్నా సలహాలు ఏమన్నా నాగయ్య గారు ఇస్తారేమో. ఇది కావాలి, నాకు చిన్నప్పుడు లేదు, నాకు అందుకే మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీరు మ్యాథమెటిక్స్ ఎలా చెప్పాలి క్రియేటివ్గా అని ఆలోచించడమే దట్ ఈస్ ద క్రియేషన్. అట్ ది సేమ్ టైం మీరు ఎలా క్రియేటివ్గా థింక్ చేయాలి అనేది యూ కెన్ ఫైండ్ ఎనీ టాపిక్, దేర్ ఆర్ సో మెనీ రిసోర్సెస్. ద క్రియేటివిటీ స్టార్ట్స్ హౌ టు థింక్ డిఫరెంట్లీ. అయితే మీరు ఒకే ప్రాబ్లమ్ని డిఫరెంట్ మెథడ్స్లో ఎలా సాల్వ్ చేయాలని మీరు మెటీరియల్ తీసుకోండి అండ్ మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు క్లాస్ ఎలా చెప్పబోతున్నారు, మీరు ఆ క్రియేటివ్ మెథడ్లో మీరు అందరి ముందు బ్రహ్మాండంగా చెప్తున్నారు క్లాస్, మీరు విజువలైజేషన్ చేసుకోవాలి ఫస్ట్. హలో సార్, వింటున్నారా? చెప్పండి, ఉన్నారు, చెప్పండి. మీరు ఫస్ట్ విజువలైజేషన్ చేసుకుంటే ఆటోమేటిక్ థాట్స్ బికమ్ థింగ్స్. మనం ఏదైతే అనుకుంటున్నామో అది రియాలిటీలోకి వస్తుంది. మీరు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో అంతకన్నా 100 రెట్లు మీరు బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు. ఓకే, సో ఇలాగే క్రియేటివ్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకోవడానికి స్పెషల్గా ఏమైనా చేయడానికి ఉందా మనకి? ఎస్, ఓకే, చెప్పండి. క్రియేటివ్ థింకింగ్ మీరు చేసుకోవడానికి ఏం లేదు, ఒక స్మాల్ టెక్నిక్. ఓకే, ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఆఫ్టర్ వేకప్ ద బెడ్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ విజువలైజ్ వాట్ యూ వాంట్ రియల్లీ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది ఇమాజిన్ చేసుకొని మీరు ఐఎమ్ గోయింగ్ టు, ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ కెన్ డూ ఇట్
ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, జస్ట్ 3 times వాళ్ళు చెప్తే సబ్ కాన్షియస్ మైండ్లో అందరికీ తెలుసు సబ్ కాన్షియస్ మైండ్ 365 days వర్క్ చేస్తుంది, ఎప్పుడు దానికి రెస్ట్ లేదు. కాబట్టి మనం ఇవ్వవలసిన ఈ చిన్న ఇన్స్ట్రక్షన్తో మనం క్రియేటివిటీ డెవలప్ చేసుకోవాలి. ఓకే, మన నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు గారు లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అసలు క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా నేర్చుకోవాలి? మీరు మళ్ళీ ముందుకు వెళ్ళిపోయారా? పర్వాలా, మీకోసం మళ్ళీ చెప్దాం ఒకసారి. క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి, ఎలా నేర్చుకోవాలి? ఓకే, క్రియేటివ్ థింకింగ్ అంటే ఇదేంది కొత్త కాదు. క్రియేటివ్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ థింకింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే, దట్ ఈజ్ ఇన్ ఏ యూస్ఫుల్ వే. మనము ఆలోచించేది కొత్త విధంగా ఆలోచిస్తున్నాము, లేకుంటే ప్రజెంట్ ఏది లేదు, దెర్ ఇస్ నో థింగ్స్ లైక్ దాట్. ప్రజెంట్ ఏం లేదు, మీరు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. అయితే ఈ ఆలోచించేది యూస్ఫుల్గా ఉండాలి. ఓకే, క్రియేటివ్ థింకింగ్ ఆల్వేస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ, ఫర్ సెల్ఫ్. ఓకే, అలాగే ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది? ఏజ్ని బట్టి అసలు ఏమైనా ఉంటుందా? క్రియేటివ్ థింకింగ్ ఏజ్ని బట్టి ఉంటుందా అంటే చెప్పుకోవచ్చు. బిలో 10 years వాళ్ళకి అంతగా భయాలు ఉండవు, కానీ అక్కడ క్రియేటివ్ థింకింగ్ డెవలప్ చేయడానికి పేరెంట్స్, టీచర్స్ వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ 18 to 35 or 18 to 40, that depends on self, because they are in a position to identify. They can adapt the things. వాళ్ళు నేర్చుకోగలుగుతారు by observation, by taking training, by reading books, and they can learn. ఓకే, మన నెక్స్ట్ కాలర్ చరణ్ లైన్లో ఉన్నారు. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చరణ్, చెప్పండి. మేడం, నాగే సార్తో మాట్లాడాలి మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఆటోమొబైల్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్, గ్రేట్. దాంట్లో నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. ఓకే సార్, నేను చాలా సార్లు మీరు ఇప్పుడు చెప్పిన రీతిలో నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికంటే రిజల్ట్ నాకు మామూలుగా మీకు ఆల్రెడీ తెలుసు టార్గెట్ ఇస్తారు సార్ మాకి. ఓకే, ఆ విధంగా ఇచ్చినప్పుడు ఎప్పుడైతే నేను దాన్ని రీచ్ అవుతాను, లేదా నా దగ్గర ఉన్న ఎంక్వైరీస్ సఫిషియెంట్ గా ఉన్నాయినప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉంటాను సార్. ఎప్పుడైతే అది డల్ అనిపిస్తుందో నాకు నేను మోటివేట్ చేసుకుని ఎంతో ట్రై చేస్తున్నా కూడా ఎక్కడో చిన్న ఇది అనిపిస్తుంది సార్, నేను డల్ అయిపోతున్నానేమో అన్నటువంటి ఫీలింగ్ నన్ను డల్ చేస్తుంది సార్. అది ఓకే, అది ప్రాబ్లం సార్. క్వశ్చన్ అయిపోయిందా? గ్రేట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆల్సో. అండ్ రైట్ నౌ జస్ట్ ఇమాజిన్ దట్ you are in automobile field. Yes, you are in a automobile field. Just you think that you are the only one person, you have a knowledge, you are going to conduct the training program throughout the world for not only ordinary people, they are the professors. How it would be? Imagine that always and visualize, behave like that, think like that. Right now it is not in the real, బట్ టెక్నిక్ చెప్తారా సార్ దానికి? టెక్నిక్ అంటే మీ ప్రోగ్రామ్ ఇంత ముందు చూసినప్పుడు మీరు అద్దం ముందుకు వెళ్ళి జస్ట్ ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పారు కదా. yes, that type of technique daily morning just you give these positive auto suggestions. Yes sir. I am going to become a number 1 RTO officer in this world. Yes. I am going to become a number 1 officer in this world. Yes sir. నేను ప్రపంచంలో అందరికన్నా మంచి వెహికల్ ఇన్స్పెక్టర్ని అని మీరు అన్నప్పుడు మీ బాడీ సెన్స్ అన్ని కూడా ఆ రకంగా రియాక్ట్ అవుతుంది. యూనివర్స్ విల్ యాక్సెప్ట్. మనకు ప్రకృతి ఎవరి సహకరించకపోయినా ప్రకృతి మీకు సహకరిస్తుంది. మీరు ఏమనుకుంటే అది తప్పకుండా వితౌట్ హ్యావింగ్ సెల్ఫ్ డౌట్, ఎక్కడ 0% మీకు డౌట్ ఉండొద్దు. మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఫేత్ లీడ్స్ టు సక్సెస్. మీ నమ్మకము మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. ఫియర్ ఎక్కడ ఒక 1% మీకు భయము ఉన్నా అది మనకు నెగటివ్ డైరెక్షన్ లో తీసుకెళ్తుంది. ఓకే, మన నెక్స్ట్ కాలర్ శ్యామ్ లైన్ లో ఉన్నారు. హలో హలో గుడ్ మార్నింగ్ శ్యామ్ గారు. శ్యామ్, గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, నాగయ్య గారు. చెప్పండి సార్. నేను స్పీకర్ గా పనిచేస్తున్నానండి. సో బైబిల్ స్పీకర్. ఏనండి? స్పీకర్ గా. గ్రేట్. విచ్ వన్ గివింగ్ మెసేజెస్. ఓకే. చేస్తుంటే ఇప్పుడు నాకు జస్ట్
ఆ స్పీచ్ ఇచ్చే ఆ టైంలో నాకు నా క్రియేటివిటీ మొత్తం నాకు గుర్తురాదు. జస్ట్ ఓడుకున్నప్పుడు మాత్రం చాలా చాలా గుర్తొస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, ఆ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసుకోగలను, నేను చెప్తాను, మానుకున్నప్పుడు గుర్తొస్తాయి. కరెక్ట్ గా ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ ఎగ్జాంపుల్ అనేది గుర్తురాదు. గుర్తొచ్చినా కూడా అలా గుర్తురాదు, మామూలు గుర్తొచ్చినట్లు గుర్తురాదు. సో వాట్ కెన్ వీ డూ? సో క్రియేట్ ఎట్ దట్ టైం. ఓకే, అనదర్ క్వశ్చన్ అండి, నాగయ్య గారు అనదర్ క్వశ్చన్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ క్రియేటివిటీ అంటే ఇప్పుడు ఏదో సంథింగ్ క్రియేట్ చేస్తాము. సో క్రియేట్ చేసినప్పుడు దానికి తగ్గ సోర్సెస్ కూడా కావాలి కదా. ఎస్. సో ఈ నుంచి కొంచెం చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మీరు స్పీకర్ అని చెప్పారు, గ్రేట్. అయితే అక్కడ నేను ఒక చిన్న చెప్తాను. ప్రజెంట్ మీరు స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారు, మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ ప్లానింగ్ అనే చేసుకుంటారు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సక్సెస్ గురించి స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారు, అక్కడ మీరు 3 hours ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అనుకోండి. 3 hoursలో యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ 5-6 points. ఫర్ ఎగ్జాంపుల్ యాటిట్యూడ్. ఇఫ్ యూ రిమెంబర్ ఓన్లీ యాటిట్యూడ్, యూ కెన్ స్పీక్ అబౌట్. మీరు యాటిట్యూడ్ అని గుర్తుపెట్టుకుంటే ఆలోచన విధానం గురించి, ఆలోచన విధానం అని సబెడింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఆలోచన విధానంలో గురించి మీరు మాట్లాడవచ్చు. నెక్స్ట్ నమ్మకము, బిలీఫ్నెస్ అని ఒకటి మీరు సబెడింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. కమిట్మెంట్, ఎంతూజియాజం, గోల్ సెట్టింగ్, నాలెడ్జ్. జస్ట్ దీస్ 5 points. దీస్ 5 points ఇఫ్ యూ రిమెంబర్, మీరు ఆటోమేటిక్గా స్పీచ్ చేస్తారు. ఎందుకు? అట్ ది సేమ్ టైం ఓన్లీ 1 instruction యూ కెన్ గివ్ యువర్ సెల్ఫ్. నేను బ్రహ్మాండంగా స్పీచ్ ఇవ్వగలుగుతున్నాను, మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు కావాల్సిన పర్సనల్గా నాకు కాల్ చేసి అడగండి. మీరు ఇది ఒక్క ఇన్స్ట్రక్షన్, జస్ట్ ప్రాక్టీస్ 21 days. ఓకే, సో క్రియేటివ్ థింకింగ్ వల్ల మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? క్రియేటివ్ థింకింగ్ వల్ల మన చుట్టూ ఎలాంటి ప్రభావం కల్పిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇంటి నుంచి ఆఫీస్ వరకు వెళ్తున్నాడంటే ప్రతి ఒక్కరు, మనం అనుకుంటాం మన ఎవరిని చూస్తలేరు అని, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు. మన వాకింగ్ స్టైల్ అబ్జర్వ్ చేస్తుంటారు, మన నడక, మనం ఎలా మాట్లాడుతున్నాము, అందరితో ఎలా మింగిల్ అవుతున్నాము. ఏం చెప్పకుండా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మంచి కంపెనీ యొక్క సక్సెస్ఫుల్ లీడర్స్ వాళ్ళ వాకింగ్ స్టైల్, దే వోంట్ టెల్ ఎనీథింగ్, వాళ్ళు ఏం చెప్పరు, కానీ వాళ్ళ వాకింగ్ స్టైల్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కరు వాళ్ళ స్పీచ్, ఎదుటి వ్యక్తి స్పీచ్ని చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతుంటారు. ఆ రకంగా మీరు ఏమి చెప్పినా చెప్పకపోయినా ఇన్స్పిరేషన్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళకి మంచి రికగ్నిషన్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, అన్నీ వస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఫ్రీగా ఉండరు. వాళ్ళు ఎట్ ది సేమ్ వేరెవర్ దే గో, ఎక్కడ పోతే వాళ్ళు అక్కడ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఆ ఏరియాని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంటారు. వాళ్ళు గెలవడమే కాకుండా, వాళ్ళు సక్సెస్ కావడమే కాకుండా ఎదుటి వాళ్ళను సక్సెస్ చేయాలని క్రియేటివ్గా థింక్ చేస్తారు. ఇది నిజం. ఓకే, మన నెక్స్ట్ కాలర్ రాజు లైన్లో ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. రాజు నమస్తే, చెప్పండి మేడం. హలో రాజు గారు, రాజు మేడం, అనంతపురం డిస్ట్రిక్ట్. మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకోండి. చెప్పండి మేడం, సార్తో మాట్లాడు. గుడ్ మార్నింగ్ రాజు గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తాను సార్, కానీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాను. గ్రేట్, ఓకే, నో ప్రాబ్లం. మీరు ఏమి వరీ కావద్దు. టెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. వీ కెన్ కంట్రోల్ ఇట్. నేను టెన్షన్ కంట్రోల్ చేసుకోగలను అంటే అయిపోతుంది. ప్రతి ఒక్కరికి మీకు తెలుసు, ప్రపంచంలో మంచి మోటివేటర్స్ స్వామి వివేకానంద ఆల్సో అంత మంచి వాళ్ళే స్టార్టింగ్లో ఉన్నది. ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు అలా అని ఏమి అనుకోనొద్దు. ఫస్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెన్షన్. నాకు టెన్షన్ లేదు. నేను, నాలో భయము లేదు, నాలో ఎలాంటి టెన్షన్ లేదు. నేను అన్నది సాధించగలను. నేను ఏది అనుకున్నానో అది సాధించగలను. జస్ట్ దిస్ ఇన్స్ట్రక్షన్, ఇఫ్ యూ గివ్ డైలీ దట్ ఇన్స్ట్రక్షన్ 3 times డైలీ, యూ కెన్ రెడ్యూస్ యువర్ సెల్ఫ్ వితౌట్ కన్సల్టింగ్ ఎనీబడి. మీరు ఎవరిని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. యూ కెన్ ఆస్క్, కాల్ మీ ఆల్సో ఇఫ్ యూ వోంట్ గెట్ ఎనీ రిజల్ట్. ఓకే, ఇక అంటే మన క్రియేటివ్ థింకింగ్ వల్ల ఏ రంగాల్లో ఎక్సెల్ అవ్వచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. క్రియేటివ్ థింకింగ్ వల్ల ఒకే రంగంలో అని లేదు.
ఎన్ని రంగాలలో అయినా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చేసే ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి, ఆయన పర్టికులర్ సబ్జెక్ట్ పైన ఆయన చెప్తాడో ఆ సబ్జెక్ట్లో డిఫరెంట్గా చెప్పగలడు. డిఫరెంట్గా ఆయన ఒక్కడు థింక్ చేయడం వల్ల అక్కడ ఉన్న స్టూడెంట్స్ని మోటివేట్ చేయగలడు. అందరు స్టూడెంట్స్ మంచిగా అయినారంటే వాళ్ళు మంచి ఇంజనీర్స్ని తయారు చేయగలరు. ఆ తర్వాత ఒక డాక్టర్ క్రియేటివిటీగా ఆలోచిస్తే అందరికీ సర్వీస్ మంచిగా ఇవ్వగలడు. ఒక అథ్లెటిక్స్ ఆయన క్రియేటివ్గా థింక్ చేసి ఆయన నంబర్ 1 అయ్యాడు అనుకోండి, ఆయన ఎంతోమందికి ఇన్స్పైర్ చేయగలడు. ఈ రకంగా ఒకే ఏరియాని కాదు, అన్ని ఏరియాలలో క్రియేటివ్గా థింక్ చేస్తే మనము సెల్ఫ్గా డెవలప్ కావచ్చు. సో క్రియేటివ్గా థింక్ చేసే వాళ్ళు పక్కన వాళ్ళకి ఇన్స్పిరేషన్గా కూడా ఉంటారు. తప్పకుండా. ఓకేనండి, థ్యాంక్ యూ నాగయ్య గారు ఫర్ బీయింగ్ విత్ అస్. ఇక ఐకేఫేలో ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మేము కూడా చాలా క్రియేటివ్గా ఆలోచించాం. మగాళ్ళ గురించి ఒక స్పెషల్ టాపిక్ మీద మనం మాట్లాడుకోబోతున్నాం. సో స్టే ట్యూన్. కాంపిటీషన్ లో నెగ్గావా, కానీ వేడి మాత్రం ఓడించేసింది. మోచేతి పై భాగం, చంక, మోకాలు వంపులు, వేళ్ల వంటి చోట్ల చర్మం ముడతపడి చెమట పడుతుంది. దాంతో అక్కడ క్రిములు పెరిగి స్కిన్ ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. డెటాల్ స్నానం క్రిముల బారి నుండి 10 రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది. ఇప్పుడిక డెటాల్ కూల్ మెంతాల్ యొక్క చల్లదనంతో పాటు వస్తోంది. అది వేడి నుంచి ఉపశమనం కలిగించి చురుగ్గా, ఆరోగ్యంగా, కూల్ గా ఉండేలా